మండల్ కమిషన్ ప్రకారం దాన్ని కూడా అమలు పరిచేటప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోతే కాంతిరామ్ గారు 48 రోజులు పార్లమెంట్ ముందర కూర్చుండి బీసీ మండల్ కమిషన్ రిపోర్టు అమలు పరుస్తారా లేకుంటే దిగిపోతారా అని అల్టిమేటం జారీ చేస్తే 27% బీసీలకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మేము ట్రిపుల్ టెస్ట్ చేసినామని చెప్తుంది. కానీ కులగణన అనే విషయము సెంట్రల్కు సంబంధించిన విషయం మిత్రులారా. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి, సాంకేతిక ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. ఈ విషయాలు మనకు ఏ నాయకుడు చెప్తలేడు, ఎవరు మన దగ్గరికి వస్తలేరు, మనల్ని ఏం చేస్తలేరు. అందరూ మనల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. వాళ్ళు మన ఓటును ఉంచుకోవడానికి, వాళ్ళ పక్కన ఉంచుకోవడానికి, మన ఓటు వేసుకుని వాళ్ళు రేపు గడ్డ మీద ఉంచుకోవడానికి అదే చూస్తున్నారు తప్ప వాస్తవంగా మన పరిస్థితి ఏంటిది, మనకు ఎందుకు రిజర్వేషన్ కావాలి, మనం ఎందుకు పోరాడాలని చెప్తలేరు. మధ్యప్రదేశ్ సీఎం మొన్న కోర్టులో వేశాడు కేసు. అయ్యా, మేము బీసీలం అయినప్పటికీ మాకు సామాజికంగా మాకు వివక్ష ఉన్నది, మేము పెద్ద పురస్కారం ఇద్దరు ముందటికెళ్ళి పోలేకపోతున్నాం. వాళ్ళు మా ఇద్దరు ముందుకు పోతే మేము లేచి నిలబడాలి, మేము వాళ్ళ ఇల్లు ముంగట పోతే తనకాకి తీసుకొని పోవాలి, అయ్యా బాధ్యత అనాలి. ఇప్పటికీ మా మీద వివక్ష నడుస్తున్నది కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ అనేది కేవలం సామాజిక వివక్షత లేకుంటే కుల వెనుకబాటు ప్రకారంగా రిజర్వేషన్ ఇచ్చారు తప్ప కులం ప్రకారం కానీ మతం ప్రకారం కానీ ఎక్కడా లేదు. రాజ్యాంగం డిబేట్లో కూడా అది ఎక్కడ జరగలేదు. కాబట్టి మనమందరం మన సొంత హక్కులేటిగా గుర్తించాలి. బీసీలు ఏ పార్టీ కాదు, మనకు మన హక్కులు మనకు ఉంటాం. ఏ పార్టీ దగ్గర మనం పోయినా పిచ్చమడుకున్న అవుతాం, కానీ మన కోసం మనం ఐక్యమై అందరూ పార్టీలకు మనం అల్టిమేట్ వ్యక్తి మాకు ఇస్తారా ఇయ్యారా లేకుండా దిగిపోర్రి మేము చేస్తామని చెప్పేసి మనం ఎప్పుడైతే డేట్ లైన్ ఇస్తామో అప్పుడే మన రిజర్వేషన్లు అనేవి సాధించబడతాయని చెప్పేసి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భారత్.